హాయ్ అండి, నేను మీ కేదాని. ఈరోజు వీడియోలో నేను స్పెషల్ రెసిపీ గోబీ మంచూరియా రెసిపీ చూపించబోతున్నాను. ఇది రెస్టారెంట్ స్టైల్లో ఉండమే కాదు, రుచి మాత్రం సూపర్గా ఉంటుందండి. సో ఎలా అనేది ఇప్పుడు నేను మీకు వీడియోలోకి చూపించేస్తాను. దానికోసం ముందుగా నేను ఒక కాలీఫ్లవర్ని ఇలా కట్ చేసుకొని, ముక్కలు ఈ విధంగా ఉంటే సరిపోతుందండి సైజ్ అంతా. సో ఇలా కట్ చేసుకున్నాక నేను వీటిని వేడి నీళ్ళలో వేసుకుంటున్నాను. ఇది ఒక 10 నిమిషాల వరకు ఇలా ఉంచేస్తాను. ఎందుకంటే కాలీఫ్లవర్లో ఉన్న పురుగు పుట్రంతా డస్ట్ అంతా పోవాలి కదా. సో ఇలా నేను ఒక 10 నిమిషాలు ఉంచేసి వేడి నీళ్ళలో, ఆ తర్వాత ఎక్సెస్ వాటర్ అంతా తీసేసుకున్నాక, ఇప్పుడు నేను వడగట్టేసుకున్నాను కదా వాటర్ అంతా, ఇప్పుడు అందులోకి 1/2 కప్ అంతా కార్న్ఫ్లవర్, 1/4 కప్ అంతా మైదా వేసుకుంటున్నానండి. ఆ తర్వాత అందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నానండి. 1 టేబుల్ స్పూన్ అంతా కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకొని ఇలా పొడి పొడిగా చక్కగా కలుపుకుంటున్నాను. సో పొడి పొడిగా ఇలా కలుపుకున్నాను కదా, అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ అంతా వాటర్ అనేది యాడ్ చేసుకొని కలుపుకుంటున్నానండి. సో వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోకూడదు, చూసి చక్కగా ఇలా యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే జారుగా ఉంటే కూడా ముక్క అనేది మనం ఫ్రై చేసేటప్పుడు బాగోదండి. సో ఆ తర్వాత నేను ఇలా మరుగుతున్న ఆయిల్లో ముక్కల్ని వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. అది కూడా హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు కలర్ మాత్రం చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా క్రిస్పీగా. సో చూసారా, ముక్కలు అనేవి ఇలా అడుక్కోకుండా వచ్చినాయి కదా. సో ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు నేను తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత అదే కళాయిలో 3 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకున్నాను. అందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసి వేసుకుంటున్నానండి. ఈ ఉల్లిపాయ గోల్డెన్ కలర్లో వచ్చే వరకు అయితే వేగిపోతే సరిపోతుంది. ఇప్పుడు కలర్ అనేది చేంజ్ అయింది కదా, అందులోకి నేను 2 గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను. ఆ తర్వాత ఒక రమ్మ కరివేపాకు వేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకుంటున్నాను. సో ఆ తర్వాత అందులోకి నేను పక్కన పెట్టుకున్న కాలీఫ్లవరు వేయించుకున్నవి వేసేసుకుంటున్నానండి. సో మనం బయట తినే ఫుడ్ కన్నా ఇంట్లోనే ఇలా ప్రిపరేషన్ చేసుకుంటే చాలా మంచిది కదా. సో ఒక్కసారి ఇలా ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేసుకుని తింటారండి, అంత బాగుంటుంది తెలుసా. ఈలోపు నేను ఒక గిన్నెలో 1/2 కప్ అంతా వాటర్ యాడ్ చేసుకొని, అందులోకి 1 టీ స్పూన్ అంతా కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను, పక్కన పెట్టుకుంటున్నానండి. ఆ తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ అంతా సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ అంతా వెనిగర్ వేసుకుంటున్నాను. ఇందులోకి నేను టమాటో సాస్ వేసుకుంటున్నానండి. 3 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. మీరు టమాటో కచ్చప్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాక 2 టేబుల్ స్పూన్ల గరం మసాలా వేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకుంటున్నాను, ఎందుకంటే ముక్కలకి బాగా పట్టాలి కదా. సో ఇలా ఒక్కసారి కలుపుకున్న తర్వాత చూసారా, ఇలా డ్రైగా ఉంది కదా. ఆ తర్వాత అందులోకి కాస్తంత ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు మాత్రం చూసి వేసుకోండి మీరు. సో ఇలా డ్రైగా ఉండాలండి. మన మంచూరియా అనేది ఇప్పుడు పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది కదా. చివరిగా నేను కార్న్ఫ్లోర్ వాటర్ని వేసుకుంటున్నాను. సో ఇది కూడా ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా దగ్గరికి అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలండి. మనకి ఈ మంచూరియా అనేది డ్రైగా ఉంటేనే బాగుంటుంది. చూసారా, జ్యూసీగా డ్రైగా చాలా బాగుంది కదా. సో ఒక్కసారి రెసిపీ ట్రై చేస్తే మీరు వావ్ అనాల్సిందే, ఎందుకంటే టేస్ట్ అంతా బాగుంటుంది కూడా. చివరిగా నేను ఒక నిమ్మకాయని పిండుకున్నాక కాస్తంత కొత్తిమీరని వేసుకున్నాను. సో ఇదంతా ఒక్కసారి కలుపుకొని నేను ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మన గోబీ మంచూరియా అనేది రెడీ అయిపోయింది కదా. సో ఇవి టేస్టీ అయిన రెసిపీని తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.